ఈ వీడియోలో మనము ఇద్దరు మిత్రుల గురించి మాట్లాడుకుందాం. ఇవి సూక్ష్మ పాలల్లో మొక్కకు అవసరమవుతూ ఉంటాయి. సూక్ష్మ ధాతువులే కదా అని చెప్పేసి మనం అశ్రద్ధ చేస్తే దానివలన కలిగేటువంటి నష్టం ఎంతో ఎక్కువగా ఉంటుంది. అగ్రి విజ్ఞానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ఈ ఇద్దరు మిత్రులు కాల్షియం బోరాన్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి మొక్కకు సూక్ష్మ పాలల్లో అవసరమవుతూ ఉంటాయి, కానీ ఇవి చేసేటువంటి మేలులు చాలా ఎక్కువగా ఉంటాయి. బోరాన్, కాల్షియం రెండు కూడా మొక్కలో దాని యొక్క మూమెంట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అందువలనే మనకు బోరాన్, కాల్షియం యొక్క లోప లక్షణాలు ఎక్కువగా మనకు కొత్తగా వచ్చేటువంటి చిగుర్లలో కనిపిస్తూ ఉంటాయి. కాల్షియం మొక్కకు నిర్మాణాత్మక బలం ఇవ్వడంతో పాటుగా కొత్త వేర్లు, చిగుర్లు ఏర్పడటంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కొన్ని రకాల పోషకాలను సంగ్రహించడంలో కాల్షియం పాత్ర కొనియాడదగినటువంటిది. ఒత్తిడిని తట్టుకోవటంలోనూ, చీడపీడల నియంత్రణలోనూ కాల్షియం యొక్క పాత్ర ఎంతగానో ఉంటుంది. బోరాన్ మొక్కలో చక్కెరలు మరియు పిండి పదార్థాల రవాణాకు ఉపయోగపడటంతో పాటు కణ విభజనను ప్రేరేపిస్తూ, హార్మోన్ల ఉత్పత్తి మరియు వాటి యొక్క చర్యలను నియంత్రిస్తూ ఉంటుంది. మొక్క నీటి ఒత్తిడిని తట్టుకోవటంలోనూ, కాల్షియం యొక్క సంగ్రహణలోనూ దీని యొక్క పాత్ర ఎంతో కీలకం. బోరాన్ మొక్క ఆరోగ్యకరమైన పెరుగుదలకు, పూత పండ్ల నిర్మాణంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కోటెవా అగ్రి సైన్స్ వారి సెట్, దీంట్లో కాల్షియం బోరాన్లు లిక్విడ్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పాలిఅమైన్ టెక్నాలజీ ఉపయోగించడం వలన మనకు పూత కాయ దశలో కూడా ఉపయోగించుకోదగినటువంటి మందు సెట్, కోటెవా అగ్రి సైన్స్ వారి సెట్. ఇది మొక్కల యొక్క కణజాలాలను గట్టి కోసం వచ్చినటువంటి పూత పిందెను నిలుపుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించడంలో, పరాగ సంపర్కం విషయంలోనూ, విత్తనాలను ఎక్కువగా అభివృద్ధి చేయడంలోనూ ఈ సెట్ యొక్క పాత్ర ఎంతో కీలకమైనటువంటిది. అన్ని రకాలైనటువంటి పంటల్లో ఉపయోగించుకోదగినటువంటిది కాల్షియం బోరాన్ యొక్క లిక్విడ్ ఫార్ములేషనే కోటెవా అగ్రి సైన్స్ వారి సెట్. ఇది ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున మనము ఉపయోగించుకోవచ్చు.